సాధారణంగా కల్చర్ మారిపోయింది. మన రాష్ట్రంలో ఉంటే మన పక్కన జిల్లాలోనో లేదా ఇంకొక దూరంలోనో కమిషనర్ ఎస్పీ అయితే మావాడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి బంధువులకి మన జిల్లాలో చూపించడానికి మినహాయించి పెద్దగా అది. కానీ మీరు అన్నట్లుగా పక్క రాష్ట్రంకి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి, మన నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది అంటారు. అంతేకాదండి, ఇంకొకటి, సారీ ఫర్ ఇంటరప్టింగ్, బట్ ఐ నీడ్ టు సే దిస్. యూ డెవలప్ దట్ ఎబిలిటీ టు లుక్ ఎట్ యువర్ ఓన్ సొసైటీ యాజ్ అన్ అవుట్ సైడర్. రైట్. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ పర్సనలీ. ఇప్పుడు మన సొసైటీలో వెన్ యు ఆర్ హియర్, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. But when you see another society and start comparing these two societies, and you feel that this society is so much better in certain respects, not so very much better in certain respects. Well, economy may be a little backward, but socially they are very advanced. Yes. So, అరే ఇంత అడ్వాన్స్డ్ సొసైటీ ఇది అని అనిపిస్తుంటుంది. ఇక్కడికి రాగానే ఆ బ్యాలెన్స్ అనేది ఒక పర్స్పెక్టివ్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఐ ఫీల్ దట్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ మస్ట్ వర్క్ ఇన్ అదర్ స్టేట్స్. దే షుడ్ నాట్ వర్క్ ఇన్ దేర్ ఓన్ హోమ్ స్టేట్స్. అప్పుడేంటంటే ఆల్ ఇండియా క్యారెక్టర్ అది మిస్ అవుతుంది వాళ్ళ పర్సనాలిటీస్లో. అది నా పర్సనల్ వ్యూ. ఆఫ్ కోర్స్ తప్పకుండా దాన్ని నేను ఏకీభవిస్తాను. ఎందుకు అంటే మీకు ఒక చిన్న హిస్టారికల్ జరిగిన సంఘటన మీ ద్వారా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చెప్పాలన్నమాట. 1949 అక్టోబర్ 10వ తారీఖున మన కాన్స్టిట్యూంటీ అసెంబ్లీ డిబేట్స్ జరిగాయి. అంటే కాన్స్టిట్యూషన్ అప్పటికి రాలేదు. 1950 జనవరి 26న మనం అడాప్ట్ చేసుకున్నాం. కొంతమంది ఎంపీస్, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ వాళ్ళకి ఇష్యూ రైజ్ చేశారు సర్దార్ పటేల్ ముందు. మనకు అసలు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అవసరమా, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అవసరమా? మనది ఇప్పుడు ఇండిపెండెంట్ కంట్రీ కదా. ఇండిపెండెంట్ కంట్రీ అయిన తర్వాత కూడా మనం ఈ బ్రిటిష్ లెగసీని, అప్పుడంటే ఐసీఎస్ అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఐపీఎన్ ఇండియన్ పోలీస్, ఈ రెండు సర్వీసెస్ ఇంకా 2-3 ఉన్నాయన్నమాట. ఆల్ ఇండియా సర్వీసెస్ అప్పట్లో ఉన్నాయి, బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేశారు ఇది. అసలు ఇది అవసరమా? వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేశారండి. మనకు స్వతంత్రం వచ్చింది, మన స్వతంత్ర భారతదేశంలో అసలు వీళ్ళు అవసరమా అని అనంతసేన అయ్యంగారు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అపోజ్ చేశారు. మీరు దీన్ని తీసివేయండి, ఆల్ ఇండియా సర్వీస్ మాకు అక్కర్లేదు, ఇండియా కాక. తర్వాత మెహతా వెస్ట్ బెంగాల్ ప్రావిన్స్ నుండి, పంజాబ్ ప్రావిన్స్ నుండి, అదొక రోజు డిబేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగింది. కానీ మహానుభావుడు, ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్, దానికి చెప్పండి మీరు సొల్యూషన్ ఏమిటి? వారు మరి ప్రథమ హోమ్ మినిస్టర్ కదా మనకి. ఆయన లేచి ఒకటే అన్నాడు, ఇఫ్ యూ వాంట్ యునైటెడ్ ఇండియా, ఐ వాంట్ దిస్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టిట్యూషన్. అది చూడండి, ఆయన విజన్ చూడండి అసలు. ఇది 1949 అక్టోబర్ 10న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇండియా డిజింటిగ్రేట్ అవుతుంది, నేషనల్ ఇంటిగ్రేషన్ ఉండదు. వీళ్ళు ఉంటేనే నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇండియా ఒక రాష్ట్రం, ఒక మహారాష్ట్రం, ఒక సబ్ కాంటినెంటల్ ఒక నేషన్గా ఉండాలి అంటే నాకు ఈ సర్వీసెస్ కావాలి. మీరు ఏ కాన్స్టిట్యూషన్ అని తెచ్చుకోండి అనే సార్ ఆయన ఓపెన్గా, మీకు కావాల్సిన కాన్స్టిట్యూషన్ తెచ్చుకోండి. మీకు ఈ కాన్స్టిట్యూషన్ కావాలి అంటే నాకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండి తీరాలి. అందుకే చూసారా, మనకి ఎన్ని గవర్నమెంట్ సర్వీస్ మనకు ఉన్నా సార్ ఇండియాలో, ఓన్లీ ఆల్ ఇండియా సర్వీసెస్కి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇచ్చారండి. 312 ఆర్టికల్. అవును. ఏం చెప్తుంది? ఆల్ ఇండియా సర్వీసెస్ ఎవరు ఉండాలి, వాళ్ళని ఎవరు తయారు చేయలేదు, ఓన్లీ ఈ సర్వీసెస్కి మాత్రమే ఇచ్చారు వాళ్ళు. దీని యొక్క స్పిరిట్, ఆ సర్దార్ పటేల్ యొక్క విజను సార్ చెప్పినట్లుగా ఇక్కడి నుంచి మేము మేఘాలయ వెళ్ళాం. నిజమే, కల్చర్ మంది కాదు, భాష మంది కాదు, ప్రాంతం మంది కాదు, వెదర్ మంది కాదు, మన వాళ్ళు లేరు. కానీ మాకు అక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మేము వెళ్ళేది ఏమిటి, తీసుకెళ్ళేది మేము కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిప్రజెంటేటివ్గా వచ్చాం మేము ఇక్కడికి. కాబట్టి మాకేమిటి, రూల్ ఆఫ్ లా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్లో ఏది ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాని ప్రకారంగానే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. నేనున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, మేము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు చాలా స్కోప్ ఉంటుంది అక్కడ. దానివల్ల ఇంటిగ్రేషన్ వస్తుంది మనకి. కాబట్టి నేను సార్ చెప్పినట్లుగా దీనికి మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ కొంతకాలం హోమ్ స్టార్ట్ రండి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు డెప్యుటేషన్ రావచ్చు. కానీ ఇండియా యునైటెడ్గా ఉండాలి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నది ప్రథమ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అండి. అది సర్దార్ పటేల్ యొక్క విజన్. అది మాత్రం ఇక్కడ ఇంకొకటి అండి, దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ సో క్లాస్ట్రోఫోబిక్ ఆల్సో.
అండ్ మమ్మల్ని ఎక్కడో బయట పడేసేసి 30 ఏళ్ళు 35 ఏళ్ళు అక్కడే పడేస్తారని. దట్స్ ఆల్సో నాట్ కరెక్ట్. ఎందుకంటే డెప్యుటేషన్ అనేది ఒక స్పేస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. యూ కెన్ కమ్ ఆన్ ఇంటర్స్టేట్ డెప్యుటేషన్ టు యువర్ ఓన్ హోమ్ స్టేట్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ 4 to 5 years. లేకపోతే యూ కెన్ గో టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ వర్క్ ఇన్ ఢిల్లీ, వర్క్ ఇన్ వేరియస్ ప్లేసెస్. లైక్ వీ ఆల్ హ్యావ్ వర్క్డ్. నేను మసూరిలో పనిచేస్తాను, అకాడమీలో, నేషనల్ అకాడమీలో పనిచేస్తాను. ఐ వాజ్ ట్రైనర్ దేర్. సార్ ఎన్పీలో చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీ. ఐ థింక్ మా సర్వీస్ కెరియర్స్లో చూస్తే ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఇంత ట్రైనింగ్లో ఇంత టైం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండదు. దట్స్ వై ఐ బిలీవ్ ఇన్ బిల్డింగ్ హ్యూమన్ బీయింగ్స్ రాదర్ దెన్ బిల్డింగ్ బిల్డింగ్స్. ఐ కీప్ సేయింగ్ దట్. కాబట్టి ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ అదర్ క్యాడర్, దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ ఫర్ యూ టు ఫీల్ ఎట్ హోమ్. మీరు ఢిల్లీలో పనిచేయచ్చు, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యుటేషన్స్ కూడా మేము తీసుకున్నాం. అవునండి. ఎక్కడ మన ఓన్ స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉంది, ఐబీ ఉన్నాయి, చాలా చాలా బిఎస్ఎఫ్ చాలా ఉన్నాయి, పోలీస్లో ఉన్నాయి. తర్వాత ఐఏఎస్లో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఐ వర్క్డ్ యాజ్ డీడీజీ. తర్వాత నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్కి ఐ వర్క్డ్ యాజ్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ అ వైల్. సో ఇవన్నీ కూడా షార్ట్ పీరియడ్స్లో వీ హ్యావ్ కమ్ అండ్ దెన్ వీ హ్యావ్ గాన్ బ్యాక్. బట్ అవర్ నేటివ్ క్యాడర్, అవర్ హోమ్ క్యాడర్ ఈజ్ అస్సాం, మేఘాలయ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.